2024 లోక్సభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 2, 3 అంశాలు గమనించదగ్గవి ఉన్నాయి. ఒకటి, ఈసారి ఎన్నికల్లో ప్రజల్లో ఒక ఊపు, ఉత్సాహం ఎందుకో కనబడలేదు. రెండోది, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల కంటే ఇతర విషయాలపైనే ఎక్కువగా మాట్లాడడం. మూడోది, ఈసారి అంటే 2 కూటములు వస్తాయా, లేకపోతే కనుక ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందా? ఇవి చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇందులో ఎవరు అధికారంలోకి రావాలి జాతీయ స్థాయిలో అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వారు అనేది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రచార సరళి కానీ, ఒక ఊపు, ఉత్సాహము అదంతా బీజేపీ చుట్టూ తిరిగింది. ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ మునుపటి ఉత్సాహం కనబడలేదు అని, ఓటర్లలో కూడా 2014, 2019లో ఉన్నంత ఊపు కానీ ఏమీ లేదు అనేది. మరి ఎందుకు ఇట్లా జరిగింది? ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఈసారి అక్కడ యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాలు, ఆయన స్కీములు లేదా పరిపాలన విధానము తీరు హిందువుల్లో ఒక బలమైన ముద్ర వేసుకోగలిగిన అనే ఒక భావన కూడా ఉన్నది. రెండవదిగా గెలిచేది బీజేపీ కదా, ఏముందిలే అనే ఒక భావన కూడా ఉన్నదేమో. ఉన్నందువల్లే పెద్దగా ఎన్నికల్లో ఉత్సాహం కనబడలేదు అనేది ఒకటి. మరొకటి, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఈ 2 పార్టీలకు సంబంధించి బీజేపీ వేస్తున్న ఎత్తుగడను అవి గుర్తించడంలో, పట్టుకోవడంలో పోయిన 2 దఫా లోక్సభ ఎన్నికల్లో వైఫల్యం చెందినాయి. అవి కులాలు, ఉపకులాల వారీగా ఓట్ల పునాదులు నిర్మించుకున్నది. జాటవ్ సామాజిక వర్గం నుంచి, యాదవ సామాజిక వర్గం నుంచి, బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు, ఎస్సీ సామాజిక వర్గంలో ఉపకులాలు, విస్మరణ గురైన కులాలు, వారిని ఏరుకోరి బీజేపీ టికెట్లు ఇచ్చింది. రెండవది, ఆయా పార్టీలలో 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో, ఈ 2 దఫాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు బీజేపీ గట్టి పోటీనిచ్చిన వారు, ఎవరు బలమంగా నాయకుడిగా ఉండి అధిష్టానంతో విభేదిస్తున్నవారు, ఈ 2 పార్టీలు, వారిని ఏరి కోరి గుర్తించి బీజేపీలో టికెట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించడం. వీటి వలన ఇంత వ్యూహాత్మకంగా వెళ్తున్న బీజేపీని తట్టుకునే శక్తి వీరికి లేదు. కాబట్టి ఇక ఎందుకు ఇప్పుడు ప్రత్యర్థి గట్టిగా ఉన్నప్పుడు అవతల పక్కన ఒక ఊపు, ఉత్సాహం ఉంటుంది. అవి ఏమీ లేవు కదా అనేది కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మునుపటి ఉత్సాహం లేకపోవడానికి ఒక కారణం అనేది భావన ఉన్నది. రెండవది, సమాజ్వాదీ పార్టీ యాదవ సామాజిక వర్గం ఓట్లను పట్టుకునే ప్రయత్నం బలంగా చేస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్లో ఒక యాదవును ముఖ్యమంత్రిని చేసి ఆ ఫేస్తో బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను బలంగా బీసీ ఓట్లను పట్టుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. దానికి తగిన ఎత్తుగడ వేయలేకపోయింది అనేది. అయితే మరి ఇవన్నీ అనుకూలతలు ఉంటే రెండో వైపున ఇంకో అంశం ఉన్నది. ఎట్లాగో బీజేపీ ప్రబంధనే ఉంటుంది, మోదీని ఎదుర్కొనే శక్తి వీళ్ళకు ఉన్నదా లేదా అనే ఒక అంశం ఉండడం. రెండోది, ఈ పార్టీల మధ్య యూనిటీ ఉందా లేదా కూటమిలో అనేది ఒక అంశం. ఇవన్నీ కూడా ఒక నిర్లిప్తతకు కారణమై ఉండవచ్చు అనేది కొంతమంది బృందం తిరిగి రాసిన ఒకనొక వ్యాసానికి సంబంధించిన చర్చ ఇది. అయితే ఇందులో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ, ఈ బీజేపీ అభ్యర్థుల కేటాయింపులో ప్రజలకు నచ్చలేదు, అయినా బీజేపీ వైపు ఉంటామనే ఒక అభిప్రాయం. కార్యకర్తలను ఆర్థికంగా పరిపుష్టి చేయడంలో, వారిని ఆదుకోవడంలో కూడా అంతగా పట్టింపు లేదు అనేది. రెండోది, ధరల పెరుగుదల, నిరుద్యోగం, అక్కడ పశువులను రోడ్లపైన తిరిగే పశువులకు ప్రధానమైన సమస్యగా ఉన్నాయి. అవి ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. బీజేపీ కార్యకర్తలు చెప్తున్న మాట, ఒకానొక సందర్భంలో ఇక్కడ వారు అన్నమాట, భారతదేశంలో కాంగ్రెస్ను లేకుండా చేసే ప్రయత్నంలో బీజేపీయే కాంగ్రెస్గా మారుతోంది అని ఒక కార్యకర్త అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వీరన్నారు. ద హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో వచ్చిన ఒకానొక వ్యాస పరంపర ఇది. ఇందులో ఒకటి ఏమిటంటే, ఈసారి 400 స్థానాలు మోదీ గెలుస్తారని చెప్పడం కూడా అది పాజిటివ్ కంటే నెగిటివ్ అయిందేమో, అది నిర్లిప్తతకు కారణము అనేది. మునుపటి కంటే ఓటింగ్ శాతం కూడా తగ్గింది. ఈ ఓటింగ్ శాతం తగ్గడం, ఓటర్లు రావడం, పోలింగ్ బూత్లకు రావడం కూడా అంత ఆసక్తి చూపలేదు అనేది. ఇవన్నీ కారణాలుగా కనబడుతున్నాయి. ఈసారి
ఒకవేళ బీజేపీ పైన నెగిటివ్ చూపిస్తే కనుక రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేది తీవ్రంగా బీజేపీ ఎదుర్కొన్న సమస్య. ఈ సమస్య ఏమన్నా బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏతావాత తేలుతున్నది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని ఎదుర్కొనే బలమైన ఫోర్సుగా కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి యూపీలో తన పనితీరును కనబరిచిందా లేదా అనేది బయటికి తెలియదు. ఎంతమంది సెఫాలజిస్టులు మాట్లాడినా, ఎంతమంది రాజకీయ పండితులు ఎన్ని తీరుల విశ్లేషణ చేసినా ప్రజల ఆలోచన భిన్నంగా ఉండేందుకే అవకాశం ఉన్నది. కాబట్టి 2004 నాటి ఫలితాలు ఆనాడు కాంగ్రెస్కి ఎట్లా అనుకూలించినవి జాతీయ స్థాయిలో ఈసారి కూడా అట్లాగే ఉంటాయనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. మరి ఎవరు ఎట్లా ఉన్నా సరే కానీ దేశవ్యాప్తంగానే ఈసారి లోక్సభ ఎన్నికల విషయంలో 2014, 2019లో ఉన్నంత ఉత్సాహం అయితే కనిపించలేదని రాజకీయ పండితుల అభిప్రాయం.